వరంగల్ రింగ్ రోడ్ బాధిత రైతులు వినూత్న నిరసన తెలిపారు. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మాస్టర్ ప్లాన్లో రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చి తమకు అన్యాయం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. గ్రేటర్ వరంగల్కు సంబంధించి కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా ఏదైతే కొత్తగా మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేసిందో ఆ మాస్టర్ ప్లాన్ రూపకల్పన ఇన్నర్ రింగ్ రోడ్డును సైడ్కు తప్పించారంటూ దాన్ని వేరే వ్యాపారులు ఇటు రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి భూముల్లోకి కాకుండా తమ భూముల్లోకి రైతులు ఏవైతే 2 పంటలు పండిస్తున్నారో తమ భూముల్లోకి రింగ్ రోడ్డును మార్చే కుట్ర జరిగిందని రైతులంతా కూడా కొద్ది రోజులుగా నిరసనలు కొనసాగిస్తూ ఉన్నారు. తమ పంట భూములకు వెళ్ళి ఎట్లాగూ ఇన్నర్ రింగ్ రోడ్డు పోవద్దు అంటూ వాళ్ళు ఆందోళనలు చేస్తున్నారు. మొన్న సంక్రాంతి రోజు కూడా మొత్తం పంట పొలాల్లోనే పిండి వంటలు అనేటువంటి ప్రోగ్రాం పెట్టేసి అక్కడ నిరసన కార్యక్రమం చేశారు. ఇవాళ సుభాష్ చంద్రబోస్కు సంబంధించినటువంటి జయంతి సందర్భంగా మొత్తం కూడా సుభాష్ చంద్రబోస్కు వినతి పత్రం ఇస్తూ రైతులంతా కూడా తమకు న్యాయం చేయాలని ఈ ఆరేపల్లి రైతులు ఇటు కొత్తపేట రైతులు వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళ డిమాండ్ ఏంటో కనుక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటండి, ఏం చెప్తారు? ఇది ఈ ఇన్నర్ రింగ్ రోడ్ అనేది అనాలోచిత చర్య, కానీ కొందరికి మాత్రమే ప్రయోజనకరంగా చేసుకొని తీసినటువంటి రోడ్డు ఇది. ఈ రోడ్డు వల్ల చాలామంది రైతులకు నష్టం జరుగుతుంది. ఇందులో చిన్న చిన్న రైతులు పెద్దగా 2 ఎకరాలు 3 ఎకరాలు 6 ఎకరం ఎకరం ఉన్న రైతుల భూముల నుంచి పోతుంది. ఇది యాక్చువల్గా ఏంది అంటే ఆగస్టులో ఆర్డీఓ గారు కొన్ని సర్వే నెంబర్లు రిలీజ్ చేయడం జరిగింది. సెప్టెంబర్లో అదే సర్వే నెంబర్లు ఎంఆర్ఓ గారు రిలీజ్ చేయడం జరిగింది. అది కాకుండా మళ్ళీ కొత్తగా ఏం చేసిందంటే జస్ట్ ఒక 1 మంత్లోనే ఈ అలైన్మెంట్ మార్చి ఈ ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ నుంచి తీయడం వల్ల అక్కడ చాలామంది భూములు కోల్పోతున్నారు. రైతు పట్టా భూముల నుంచి పోవడం వల్ల చాలామందికి నష్టం జరుగుతుంది. ఇక్కడ ఆరేపల్లిలో ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్ దగ్గర 2041 ప్లాన్ అని కూడా ప్లాన్ అని చెప్పేసి అక్కడ 100 ఫీట్ రోడ్ ఒకటి లైవ్లో ఉన్నది. ఇప్పుడు 200 ఫీట్ తీస్తున్నారు ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ దగ్గర. మళ్ళీ జస్ట్ అక్కడ మారుచి హోటల్ దగ్గర మళ్ళీ ఒక 300 ఫీట్ రోడ్డు ఉంది. ఆరేపల్లిలో ఇప్పటికి 5 రోడ్లు పోతున్నాయి. దీనివల్ల రైతులు చాలామంది నష్టపోతున్నారు. 2 పంటలు పండేటువంటి విలువైన భూములను లాక్కోవద్దనేటువంటి ప్లకార్డులను రైతులు ప్రదర్శన చేస్తూ ఉన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు డిజైన్ మార్పులతో నేతల కుంభకోణానికి నిరసనగా ఈ కార్యక్రమాలు చేస్తున్నట్టు ఆరేపల్లి గ్రామ రైతులంతా కూడా రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి. కొద్ది కాలంగా వీళ్ళ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఏంటి మీ ఆందోళనలు కొనసాగిస్తున్నా కూడా ఏమాత్రం రెస్పాన్స్ లేదు, తదుపరి ఏం చేయబోతున్నారు? ఈరోజు సుభాష్ చంద్రబోస్ జయంతి. భారతదేశానికి స్వతంత్రం రావడానికి ముఖ్య కారణం అందులో పాత సుభాష్ చంద్రబోస్ది. అదేవిధంగా మేము శాంతియుతంగా రింగ్ రోడ్ని అలైన్మెంట్ చేంజ్ చేయమని గత 2 నెలల నుండి కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, తహసీల్దార్కి, మంత్రుల ఇన్ఛార్జి మంత్రి గారికి, అలాగే సిడిఎంఓ గారికి కూడా మేము తెలియజేశాము. అయినా కూడా ఇప్పటి వరకు స్పందించడం లేదు. ఇప్పుడు మన పాలకులు వ్యాపారవేత్తలై ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రతి ఒక్క వ్యాపారవేత్త ప్రతి ఒక్కరు వాళ్ళ రింగ్ రోడ్లని వాళ్ళ భూములు కొనుక్కొని అలైన్మెంట్ గత ప్రభుత్వము ఆనుకొని కొంతమంది ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు వాళ్ళ భూములు ఆనుకొని గత ప్రభుత్వం చేస్తే ఈ ప్రభుత్వము దాన్ని గుడ్డిగా ఆమోదించి కొంతమంది బడా వ్యాపారవేత్తలకి, విద్యావేత్తలకి, హాస్పిటల్స్కి, స్కూల్స్కి, విల్లాస్కి ఆనుకుని ఉన్న దాని పక్క నుంచి వచ్చే విధంగా ఈ రింగ్ రోడ్ని 200 ఫీట్ల రోడ్ని వాళ్ళు మార్పు చేశారు. దానివల్ల చిన్నపాటి రైతులు ఎకరం 6 ఎకరం ఉన్న వాళ్ళు తీవ్రంగా నష్టపోతున్నారు. దాన్ని ఉద్యమం గత 2 నెలలు చేసినా కూడా ప్రభుత్వము స్పందించకపోవడం వల్ల ఈరోజు సుభాష్ చంద్రబోస్ జయంతి కాబట్టి శాంతియుతంగా మీరైనా మళ్ళీ భారతదేశానికి స్వతంత్రం తెచ్చడానికి ముఖ్య కీలకం కాబట్టి వారికైనా వినపత్రం ఇస్తే ఈ ఉన్న ప్రజాప్రతినిధులకు, అధికారులకి కొంచెమైనా వాళ్ళు కనికరించి ఈ న్యాయబద్ధమైన పోరాటానికి రైతులకందరికీ న్యాయం చేస్తారని ఈరోజు శాంతియుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇది రైతుల అభిప్రాయం. మొత్తంగా తాము ఇప్పటివరకు శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని, ఇప్పటివరకైనా అధికారుల్లో ఇటు మార్పు రాకపోతే మాత్రం రోడ్లెక్కాల్సి వస్తుందని, కేవలం కొంతమంది రాజకీయ భూములను కాపాడేందుకే అధికార యంత్రాంగం కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు పనిచేస్తున్నారని వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. ఈ రింగ్ రోడ్డును వెనక్కి తీసుకోకపోతే రోడ్ల మీదకి వస్తామని వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్.